సరదాగా వన్ వర్డ్ అబౌట్ అడుగుతాను సార్ ఫస్ట్గా. సో ముందుగా దేవుడు అంటే వన్ వర్డ్ ఆన్సరా? మీరు ఒపీనియన్ చెప్తానంటే నేను దేవుణ్ణి నా పుట్టక ముందు నుంచే నమ్మటం మానేసాను. పుట్టక ముందు నుంచే. సో పెళ్ళి, నరకం, పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్. సో ఇంతకుముందు మీరు పాలిటిక్స్ అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు అని అనేవారు ఎప్పుడో ఒకసారి. అంటే పాలిటిక్స్ ఈజ్ ఎ వెరీ వైడ్ వర్డ్. ఐ లైక్ పొలిటికల్ సైకాలజీ. వోడ్కా I enjoy enjoyment. Okay. Porn. Double enjoyment. సో ఇప్పుడు వాట్కానా అమ్మాయిలా అని ఎవరన్నా క్వశ్చన్ అడిగితే చూస్ వన్ అంటే అమ్మాయి. అంటే ఇప్పుడు అమ్మాయిల కోసం వాట్కా మానేయాల్సిన సిచ్యువేషన్ వస్తే మానేస్తారు? సీరియస్లీ. ఓకే. సో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వన్ వర్డ్ అబౌట్. I think inconsistently consistent. Or consistently inconsistent. అంటే కన్సిస్టెంట్ ఎందుకు యాడ్ చేస్తున్నారు? ఇన్కన్సిస్టెంట్ అంతే కదా, అంటే కన్సిస్టెంట్గా ఇన్కన్సిస్టెంట్గా ఉంటాడు. అదే చంద్రబాబు నాయుడు గారు స్నేక్ ఆల్రెడీ మెన్షన్ కూడా చేశారు డైలాగ్, పాము. ఓకే. నారా లోకేష్ గారు నథింగ్. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు కాంకరర్. అంటే ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం అంటే వైఎస్ఆర్ గారి కంటే ఎక్కువేనా? వైఎస్ఆర్ అసలు యాక్చువల్లీ నేను రిజిస్టర్ చేయలేదు ఆ టైంలో. అసలు పాలిటిక్స్ ఫాలో అయ్యి ఉండే కాదు, నాకు తెలియదు కూడా తెలియదు. ఐ ఓన్లీ ఫాలోడ్ జగన్మోహన్ రెడ్డి. శ్రీదేవి గారు గాడెస్. దావుద్ ఇబ్రాహిం ఈజ్ మై బ్రెడ్ గివర్. ఎందుకంటే గ్యాంగ్స్టర్స్ సినిమాల్లో నేను చాలా పేరు డబ్బు సంపాదించాను. దావుద్ ఇబ్రాహిం లాంటి లేకపోతే చేయగలిగేవాడు కాదు. ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మీరు ఎవరికి భయపడరు అనేది మాకు తెలిసింది సిద్ధాంతం. సో మీరు లైఫ్లో భయపడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు? నోబడీ. ఎవరినైనా రక్తాలు వచ్చేలా కొట్టారా సార్? మిమ్మల్ని అంటే తప్ప మిమ్మల్ని ఎవరైనా కొట్టారు? అసలు కాదు సార్, జనరల్గా ఒక డైలాగ్ ఉంది సార్, వీడేంటి ఎంత వైలెంట్గా ఉన్నారు, పువ్వుల్ని అమ్మాయిలని చూపించమని. మీరు రోజు అమ్మాయిలు చూస్తూనే ఉంటారు, ఇంకా వైలెంట్గానే ఎలా ఉంటారు? నాకు అర్థం కాదు. వైలెంట్ ఎక్కడ? థాట్స్ మామూలు థాట్స్. దట్ ఈస్ మై స్టడీ ఆఫ్ పవర్. The study of power and sex, I think, are the two prime motivators that nature has given us. One is for a certain strength to get what you want, and sex is for pleasure. ఈ రెండింటిని నేను గౌరవిస్తాను ఈక్వల్గా. సో నా ఇంట్రెస్ట్ ఆస్పెక్ట్ కూడా ఈ రెండింటిలో ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ ఒపీనియన్ ఈజ్ ఎ జీనియస్. సో ప్రశాంత్ నీల్ పర్సనల్లీ ప్రశాంత్ నాకు సందీప్ ఎక్కువ ఇష్టం. ఐ ఫీల్ వాట్ హీస్ డన్ ఈజ్ ఫార్ మోర్ ఎఫెక్టివ్ కంపేర్ టు అది. సో మీ కైండ్ ఆఫ్ థాట్స్ ఎవరికైనా ఐడియాలజీ ఉన్న పర్సన్ ఈ భూమి మీద ఎవరైనా ఉన్నట్టు మీకు అనిపించింది? నాట్ రియలీ. అంటే ఇప్పుడు ఈ వీధిలోనే 10 మంది వచ్చి నాకు తెలియదు కదా. మన ఎవరికైనా సరే మనకి మ్యాక్సిమం 10-15 మంది కానీ ఎక్కువ తెలియదు. సో దట్ ఈస్ అ వెరీ వాస్ట్ క్వశ్చన్ వాట్ యువర్ ఆస్కింగ్. అంటే కనెక్ట్ అయిన పీపుల్ చాలా తక్కువ మంది. ఐ మీన్ మేబీ హ్యాండ్ఫుల్. ఇప్పుడు జనరల్గా మీరు ఇండివిజువల్గా బ్రతుకుతారు, మిమ్మల్ని చూసి మీరు నేర్చుకోవాల్సింది అంటే ఇండివిజువల్గా బ్రతకాలి. బట్ అందరూ ఆర్జీవి గారిని ఫాలో అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అది కూడా గొర్రెలేని అంటారా మీరు? వాళ్ళని కూడా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా గొర్రెలే కదా? 100%. ఎవరిని ఫాలో అయినా గొర్రెలే. వితౌట్ విచ్ ఈస్ హోల్ పాయింట్ ఆఫ్ రామయిజం. రామయిజం ఈజ్ అబౌట్ యూ యాజ్ అన్ ఇండివిజువల్, ఓన్లీ యూ నో వాట్ యూ వాంట్. ఆడెవడో చెప్తే ఇంకా ఇండివిజువలిజం ఎట్లా అవుతుంది అది? సో మరి ఇది ఓకే మీరు చెప్పింది. బట్ ఇప్పుడు పవనిజం, మహేష్ మానియా ఇలా చాలా ఉన్నాయి. ఫాలో ఫ్యాన్స్ ఇంకా ఎంత వీరాభిమానులు అంటే ఎలా ఫాలో అవుతారు? వాళ్ళ గురించి ఏమంటారు? అంటే ఎవరు ఫాలో అయినా గొర్రెలే. వెరీ సింపుల్ అది. ఓకే. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఎప్పుడైనా ఉందనుకుంటారు అసలు? మీ థాట్? ఐ హ్యావ్ నో ఐడియా. అంటే అది ఓటర్ సైకాలజీ అయితే డిపెండ్ అయ్యి ఉంది. అది ఐ కాంట్ సే. వన్స్ ఇఫ్ ఏదో ఒకటి మ్యాజిక్ జరిగి సంవాట్ మరి వీళ్ళే ఇచ్చి పొత్తులో ఇచ్చి సీఎం పదవి ఇస్తే మీ దాన్ని ఏమంటారు, రియాక్షన్ ఎలా ఉంటుంది? ఐ విల్ లైక్ ఇట్. పవన్ కళ్యాణ్ ఈజ్ ఎ బిగ్ స్టార్. మోహన్ చాలా బాగుంటుంది చూడటానికి. రోజు అక్కడ పేపర్లలో వస్తూ ఉంటే చూస్తున్నాను అంతే. అండ్ పవర్ స్టార్ సినిమా తీసినప్పుడు మీరు లాస్ట్లో ఆయనకు ఒక సజెషన్ ఇచ్చారు, నేను అభిమానించే వ్యక్తి కింద ఇస్తున్నాను. పర్సనల్గా ఎప్పుడన్నా కలిసి ఇవ్వడానికి ట్రై చేశారు? నేను చాలాసార్లు చెప్పాను. ఇలా జనసేన లాంచ్ అయిన తర్వాత కూడా ఒకసారి ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను. అంటే పబ్లిక్లో చెప్పడం విన్నాను. పర్సనల్ ఫోన్ చేసి ఒకవేళ ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తే ఏం చెప్తారు? నేను రాజకీయ పార్టీలు అలాంటి వాటికి నేను చాలా దూరం.